బతుకున్నారు. దాని గురించి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ విషయంలోకి వెళ్తే ఎవరైతే చనిపోయాడో అతని పేరు మొహమ్మద్ రషీద్, ఎవరైతే హత్య చేశాడో అతని పేరు సద్దాం. వీళ్ళిద్దరూ బావాబామర్దులు అవుతారు. సద్దాం వాళ్ళ భార్యకి విడాకులు ఇవ్వడంలో ఈ రషీద్ హెల్ప్ చేశాడని ఇతను కక్ష పెంచుకున్నాడు. వాళ్ళ పిల్లల్ని కలవనీయట్లేదు, ఇంకా వేరే వేరే కారణాలతో కక్ష పెంచుకుని నిన్న ప్రణాళికతో పాటు తెల్లారి ఒక కత్తిని తీసుకుని కత్తిని దాచిపెట్టుకుని కారులో వెళ్ళి ఎక్కడైతే రషీద్ ఉంటాడో అక్కడ కలిసి మదీనా బేకరీ దగ్గర మార్నింగ్ కలిసి ఇమీడియట్గా అతన్ని అటాక్ చేశాడు. జేబులో దాచుకున్న కత్తి తీసి అటాక్ చేశాడు. మెడ దగ్గర పొడిచి అటాక్ చేశాడు. ఆ అటాక్ వల్ల ఇమీడియట్గా ఆన్ స్పాట్ చనిపోయాడు. రషీద్ ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి సద్దాం పారిపోయాడు. తను తీసుకొచ్చిన స్విఫ్ట్ కార్లో పారిపోయాడు. అక్కడి నుంచి ఇమీడియట్ మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాగానే అంతా లోకల్ ఆఫీసర్స్ అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అతన్ని ఈ సీసీ ఫుటేజ్ మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇతన్ని గురించి వెతుకుతూ ఉంటే మాకు వచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం సాయంత్రం పహాడీ ఏరియాలో ఉన్నాడని తెలుసుకుని అక్కడ పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అతని దగ్గర ఈ మర్డర్కి వాడిన సామాన్లు, తర్వాత ఇంకా ఇతరత్ర ఇవి కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనాలందరికీ ఒక విజ్ఞప్తి, ఇటువంటి గొడవలు కానీ ఇంకేమైనా విషయాలు చిన్న చిన్న మనస్పర్ధలు అయినప్పుడు పెద్దలతో కూర్చుని మాట్లాడడం కానివ్వండి, లేదంటే లోకల్ పోలీస్ దగ్గర అప్రోచ్ అవ్వడం కానీ చేయండి. దానివల్ల చాలా విలువైన సమయం కూడా మీరు కాపాడుకోవచ్చు. అట్లానే గొడవల్ని సర్ది చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అట్లానే ఈ కేసులో ఇట్లాంటి కేసులో ఒక నిండు ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. సో అందరికీ మా యొక్క రిక్వెస్ట్, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా లేదంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా ఏమైనా ఉన్నా పెద్దల మధ్యలో మాట్లాడుకునే ప్రయత్నించి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ కాకపోతే పోలీసుని కూడా అప్రోచ్ అవ్వండి. మేము కూడా మా లెవెల్లో కౌన్సిలింగ్ చేస్తాం. మీద అదర్ మెథడ్స్ ఆఫ్ రిజల్యూషన్ ద్వారా కూడా ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ నిజంగా లీగల్గా యాంటీ సోషల్ యాంటీ లాక్ అగేన్స్ట్ ఎవరైనా యాక్టివిటీ చేసినా, క్రైమ్ ఏమైనా చేసినా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. కానీ చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకుని లేదంటే దాని ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్స్ కింద ఎక్స్ట్రీమ్ వేస్లో రియాక్ట్ కాకండి. థ్యాంక్ యూ.